తిరుపతి జిల్లా రవిరాజు గారు. అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 మన తిరుపతిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శతకోటి నమస్కారాలు. ఈ యజ్ఞంలో పాల్పంచుకున్న ప్రతి ధ్యానికి ఎంతో జ్ఞానాన్ని మనం ఇక్కడ పొందడం జరుగుతుంది, శక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రకంపన శక్తులు మనకు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా పిఎంసి అభివృద్ధి అనేది ఆటోమేటిక్ జరుగుతుంది. నాట్ ఓన్లీ వ్యక్తి, దిస్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ యూనివర్సల్. ఒక పవర్, ఒక దైవ శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ నడిచే బాటలో వెళ్ళే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. కాబట్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఏదైనా చూడాల్సిన ఛానల్ ఉందంటే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడాలి. మన జీవితంలో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఏఐ టెక్నాలజీ ప్రపంచంగా మనం ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సేవని అందించడానికి ఏకైక మార్గము, అతి సులువైన మార్గము, అతి సరళమైన మార్గము, ప్రతి క్షణం సత్య దర్శనం అని పత్రి సార్ గారు పెట్టినటువంటి ఆ లోగో కానీ, ఆ టైటిల్ కానీ ప్రతి ఒక్కటి సున్నితంగా గమనిస్తే అందులో అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ప్రపంచ స్థాయిలో మనం పంచినప్పుడు దానికి కావాల్సినటువంటి సమస్త జ్ఞానము మనం అందించినప్పుడు ఆ జ్ఞానంలోనే సర్వం ఉంది. సర్వం కలిదం బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఏ విధంగా ఈ సృష్టిలో నడయాడుతున్నాడో ఆ నడయాడే దైవాలే పిరమిడ్ మాస్టర్లు. మనకందరికీ మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకోవాలి. పిఎంసి ఛానల్ అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అసలు పిరమిడ్ అంటే ఏంటి? ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. ఎప్పుడైతే మనం ఆ శక్తి ప్రకంపనల్ని పెంచుతూ వెళ్తుంటామో ఛానల్ అనేది ఆటోమేటిక్గా దిశ అన్ని వైపులా ప్రయాణం చేస్తుంది. ఏ మూలలో వెళ్ళినా, ఎక్కడ చూసినా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా మనం కృషి చేయాలంటే తన్ మన్ ధన్ 3 విధాలుగా మనం ప్రయత్నం చేయాలి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో మనం ఎప్పుడైతే చేస్తామో అది ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. ఆ త్రికరణ శుద్ధి ఎలా కలుగుతుంది అంటే మన సాధన ద్వారా. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన అనేది తప్పనిసరిగా చేయాలి. ఎంత సేవ చేసినా సేవే దైవం. మానవ సేవే మాధవ సేవ. సేవ చేయడమే అత్యున్నతమైనటువంటి గొప్ప సేవ. మరి ఆ సేవ చేయడానికంటే కూడా ఫస్ట్ మనం ధ్యానం చేయాలి. రెండవది మౌనం వహించాలి. ఎప్పుడైతే ధ్యానం, మౌనంతో మనము ఆ అద్భుతమైనటువంటి శక్తిని పెంచుకుంటామో ఛానల్ అనేది ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతుంది. అన్నదానాన్ని కావచ్చు, మరి ఏ కార్యక్రమానైనా జరగాలంటే మనకు కావాల్సింది అన్నీ కావాలి. ఆ అన్నీ కావాలంటే మనం కూడా అందరినీ కలుపుకొని పోవాలి. అందరిలో కలిసిమెలిసి జీవించాలి. సత్యం ఎప్పుడు ఎలా ఉంటుందంటే సున్నితంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. ఆ సూటిగా మనము ఎప్పుడైతే అందరినీ ఫైర్ చేయగలుగుతామో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పత్రి సార్ మెసేజ్ మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మనందరికీ తెలుసు, సారు చాలా సింపుల్గా ఆ సూటిగా ఉన్న విషయాన్ని చక్కగా చెప్తారు. కాబట్టి పొగడతలకి పొంగకూడదు, బాధకి పొంగకూడదు, దేనికి లొంగకూడదు. దాని పేరే ధ్యానం. కాబట్టి మన స్థితిలో మనం ఉంటూ మన పని మనం చేస్తూ అందరికీ ఆ సేవ మనం అందించగలిగితే మనమే దేవుళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పిఎంసి. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం.